హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ అలాగే కాలేజ్ రిపోర్టింగ్, కాలేజ్ జాయినింగ్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని పోవాలన్నది ఆల్రెడీ ప్రీవియస్గా వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే ఆ సెకండ్ రౌండ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అనేది డీటెయిల్స్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కౌన్సిలింగ్కి సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కానివ్వండి, ప్రాసెస్ గురించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో మెయిన్గా మనకి ఎవరెవరు సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్, అసలు సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఇక్కడ మనకి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది డిలే అవుతుందండి. ఫస్ట్ రౌండ్ అనేది ఈ సంవత్సరం చాలా ఎర్లీగా, అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 1 మంత్ బిఫోరే ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మీకు సెకండ్ రౌండ్ కంప్లీట్ కావాలి, సెకండ్ రౌండ్ స్టార్ట్ కావాలంటే అట్లీస్ట్ 15 to 20 డేస్ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. సో ఇప్పుడు జోసాకి సంబంధించి థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది, ఫిఫ్త్ రౌండ్ కంప్లీట్ కావాలి. సో ఫిఫ్త్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. అలాగే ఈలోపు టీఎస్లో కూడా ఎంసెట్కి సంబంధించి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అవి కంప్లీట్ అయిన తర్వాతనే మ్యాక్సిమం ఏపీలో సెకండ్ రౌండ్ లేదా ఫైనల్ రౌండ్. సో ఇంకొక కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదో తెలియదు. సో ఆ సీట్స్, సెకండ్ రౌండ్ సీట్స్ వేకెన్సీని బేస్ చేసుకొని థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా ఇదే సెకండ్ రౌండ్ ఫేజే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్గా కండక్ట్ చేస్తారనేది తెలియదు. సో ఆ ఫైనల్ రౌండ్ అనేది మనకి డిలే అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఒక మినిమం 20 డేస్ టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ రౌండ్లో ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ ఫేజ్లో రిపోర్ట్ చేసిన వాళ్ళైనా కానీ సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్లో రిపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా మీరు వెబ్ ఆప్షన్స్కి, సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. మీరు ఎంసెట్కి క్వాలిఫై అయినట్లయితే, మీకు ర్యాంక్ కార్డు వచ్చినట్లయితే మీరు సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయినట్లే. ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేసినా చేయకపోయినా, ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చినా రాకపోయినా, ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయినా కాకపోయినా మీరు సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఇంకా ర్యాంక్ కార్డు ఇష్యూ చేయలేదు. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ మనకి సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ డిలే కావడానికి. సో ఇంకొక డౌట్ ఉంటుంది చాలామంది, ఇప్పుడు సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ క్యాన్సిల్ అవుతుందా? ఇప్పుడు సెకండ్ రౌండ్లో మీరు పార్టిసిపేట్ చేసినంత మాత్రాన సీట్ క్యాన్సిల్ కాదు. ఫస్ట్ ఫేజ్ సీటు సెకండ్ రౌండ్లో సీట్ వస్తే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. సో సెకండ్ రౌండ్లో సీట్ రాకపోతే ఫస్ట్ రౌండ్లో ఉన్న సీట్ అనేది అలానే ఉంటుంది. సీట్ వస్తే మాత్రమే మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. లేదు అని అంటే మీకు ఫస్ట్ ఫేజ్లో ఉన్న సీట్ అలానే ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఇది ఎవరైనా సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు ఎంసెట్కి ఎలిజిబుల్ అయ్యి ఎంసెట్లో ర్యాంక్ వచ్చి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటాయి. అంటే మినిమం ఓసీ వాళ్ళకి 270 మార్క్స్ ఐపీ మార్క్స్, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ, సో బీసీ ఓసీ వాళ్ళకి 270 మార్క్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 240 మార్క్స్ అనేది 600 మార్క్స్కి రావాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్గా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలో దానికి సంబంధించి. నచ్చితే లైక్ చేయండి, అర్థమైందో లేదని కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కౌన్సిలింగ్ గైడెన్స్ గురించి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.